దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇంకో మాట కూడా మనం చదువుతాం. ఇంకో మాట రెండో మాటగా మరి మనం చదువుతాం. 20వ వచనం మధ్య భాగములో, ఆమె గర్భవతి అయి గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. దేవుడి వాక్యను మన కొరకై ఆశీర్వదించునుగా. ఇక్కడ ప్రభువారు పుట్టినప్పుడు 2 పేర్లు. ఒకటి దేవుడు చూపించిన పేరు, యేసు అనే పేరు మరి చెప్తా వచ్చినాడు. యోసేపునకు చెప్తా ఉన్నాడు. మరియమ్మ గర్భవతి అయి కుమారుని కన్న తర్వాత ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి అనేది. ఇంకో పేరు కూడా పెట్టారు. ఇంకో పేరు ఏంటంట? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా భాషాంతరమున అర్థమైంది దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉంటే, ఈనాడు యెహోషామాకు కూడా దేవుడు తోడుగా ఉంటూ వచ్చినాడు. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. 31వ అధ్యాయం 6వ వచనం ద్వితీయోపదేశకాండములో, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఇమ్మానుయేల్ దేవుడుగా ఉంటా వచ్చినాడు. అనేకమైన పరిస్థితులు ఈ సంవత్సరంలోనే కదా మందిరం ఏమైంది? కాలిపోయింది. ఈస్టర్ పండగ ఇంకొక వారం ఉందనంగా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. కరెంటు వచ్చేసి ఫ్యాన్లన్నీ కాలిపోయినాయి, వైరింగ్ అంతా కాలిపోయింది, టేబుల్స్ కాలిపోయినాయి, చేపలు కాలిపోయినాయి. మంచి చేపలు, టేబుల్స్ మొత్తం అదిగా మూలన, మీరు కూర్చున్న మూలన పెడితే ప్యానల్ బోర్డు కాలిపోయింది, వాచ్ కాలిపోయింది, అన్నీ కాలిపోయినాయి, ట్యూబ్ లైట్లు అన్నీ పోయినాయి, రేకులంతా నల్లగా మసిగమ్మిపోయింది. అయినా కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడు. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఈ వాగ్దానము ఎవరితో చేశాడంటే, మోషే పెద్దవాడైపోయినాడు. దేవుడు చెప్పాడు, మోషే ఇక నువ్వు కనానులో ప్రవేశించడానికి వీలు లేదు, నీకు బదులుగా నేను యెహోషువను ఉంచుతా ఉన్నాను నాయకుడిగా. నీ స్థానములో యెహోషువ ఉండి ఇశ్రాయేలు ప్రజలను నీవు ఎలాగూ నడిపావో అలాగని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కనానుకు నడిపిస్తాడు. నేను నీకు తోడుగా ఉండినట్లుగా యెహోషువతో కూడా నీకు తోడుగా ఉంటాను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, యెహోషువతో కూడా నేను తోడుగా ఉంటా, నీకు తోడుగా ఉన్నట్లు యెహోషువతో కూడా తోడుగా ఉంటా. అందుకని యెహోషువతో ఏమంటాడు? చదువుతారు ఆ మాటలు. ఆ మాట చదువుతామా రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ముందుండిద్ది. పేజ్ నంబర్ మరి 177వ పేజీ. పాత నిబంధనలో 177వ పేజీ. చదవగలిగిన వాళ్ళు అక్కోళ్ళల్లో నుంచి కూడా చదువుతూ ఉంటారు. మీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ కొద్దిగా చదువుతారు. బైబిల్ తీయాలి, బైబిల్ చదవాలి. నేను ఎవరు చదవమంటే వాళ్ళు చదవాలి బైబిల్. వాయమ్మ ఇవన్నీ మమ్మల్ని బైబిల్ చదివితే రేపు ప్రార్థన కూడా రాకుండా మానుకుంటున్నా కదా. కాదు, బైబిల్ చదువుతూ ఉంటే చదవటం వస్తుంది, వింటూ ఉంటే వినుట వలన విశ్వాసము కలిగింది. మరి చదువుతూ ఉంటే వస్తుంది కదా, బైబిల్ వస్తుంది. ప్రభుని అడగాలి, ప్రభువా నేను బైబిల్ చదవాలా, లేఖనాలను నేను కూడా చూడాలా, నాకు చదువుకునే కృపనీయమంటే అద్భుతంగా చదువుతారు మీరు బైబిల్. మీకు ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు.
ఆశ కలిగిన పానాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా రాబోయే దినాల్లో మీరు బైబిల్ చదువుతారు. చదవాలని ఆశ ఉండాలి. యెహోషువ గ్రంథం 177వ పేజీ, పాత నిబంధనలో మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో యెహోషువతో ఈ మాట చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే చూడండి 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయిందును. 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. 7వ వచనం. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండుము. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను. 9వ వచనం. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటా. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు తెలుసా? మొదటి అధ్యాయం 5వ వచనములో దేవుడు తోడుగా ఉన్న దానిని బట్టి నీ బ్రతుకు దినములన్నిటిను నీ ఎదుట ఎవడును నిలవలేడు. నీ ఎదుట ఎవడు నిలవడంటే నీకు ఓటమి అనేది లేనే లేదు. విజయము తప్ప ఓటమి లేదు. నీ ఎదుట ఎవడును నిలబడలేదు. నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ ఆయుధం వర్ధిల్లదు. 2వ మాట ఏం చెప్తున్నాడు చూడండి. 2వ మాట మొదటి అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు భయపడబాక, దిగులు పడబాక, జడేబాక. జడియమంటే జడిపడ అంటే భయపడటం కాదు, దిగులు పడతా ఉంటాం. నిబ్బరం కోల్పోతావేమో, నిబ్బరం కోల్పోబాక, ధైర్యముగా ఉండు. నేను నిన్ను విడువను. చూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఒకవేళ తల్లి అయిన మరుసునేమో నేను నిన్ను బారును. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా. ఈ సంవత్సరం మనకిచ్చిన సంఘ వాగ్దానం అది. ఇదిగో నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన. సంవత్సరం అంతట్లో ప్రభు మనతో కూడా ఉంటూ వచ్చినాడు. అనేకమైన పరిస్థితులు సంఘంలో కదా, అనేకమైనటువంటి కలవరాలు, అనేకమైన నెమ్మది లేని పరిస్థితులు కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన ఎదిరింపులు, అనేకసార్లు అనారోగ్యమైన పరిస్థితులు. ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండట్లే తినడానికి. అయినప్పటికీ దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఎలాగున్నాడో చూద్దామా? దేవుడు మనతో ఎలాగున్నాడు? నిర్గమకాండములో 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. ఈ నిర్గమకాండాన్ని రాసింది మోషేనే. 13వ అధ్యాయము నిర్గమకాండం 21వ వచనంలో, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక స్తంభాన్ని పెట్టి దాంట్లో వెలుగును పెట్టి ఆయన పక్కన లేడు. ఏమి ఒక ట్యూబ్ లైట్ లాగా వేసి నువ్వు వెలుగుతా ఉండని ఆయన వేరుగా లేడు. ఏం చేశాడు చూద్దాం, జాగ్రత్తగా వినండి. వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. ఎవరున్నారంట వెలుగులో? ఆయనే ఆ స్తంభంలో ఉన్నాడంట. పగటివేళ ఎలాగున్నాడు? మేఘస్తంభంలో ఉన్నాడు. రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందు ఆయన నడిచాడు. అందుకని పాట పాడుతూ ఉంటారు, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా మాతో కూడా ఉండి
మమ్ములను నడిపించుమా. ఇశ్రాయేలులకు ముందు నడుస్తూ ఉన్నాడు ఆయన. అనేకమైన ఎదిరింపులు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేకమైన విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి ముందు జీవితంలో. అటన్నిటికీ ఆయనే ముందు నడుస్తూ ఉన్నాడు. వీరు ఎరగరు, ఆయన ముందు నడుస్తున్నాడు. కనపడట్లేదుగా, గుర్తెరగట్లేదు కదా. కొన్నిసార్లు మనం కూడా గమనించము ఈ విషయాలు. ముందుగానే నడుస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ముందు నడుస్తూ వారిని నడిపిస్తూ వచ్చినాడు. ఈ సంవత్సరం దేవుడు మనకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. ప్రతి దానిలో నీతో కూడా నడుచువాడు నీ దేవుడైనా. శోత చెప్తా ఉన్నాడు, భయపడకు, దిగులు పడకు, జడేకు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు కదా. ధైర్యంగా ఉండు. కీర్తనాకారుడు అంటాడు, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలీలను, ఎడం పక్కన కూలీలను, గడాంధకర చీకటైనను నేను దేనికి భయపడను. పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను ఆయనే ఉండి వారికి ముందుగా నడుచు వచ్చాడు. 78వ కీర్తనలో లేకపోతే 121వ కీర్తనలో మార్చవుతే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, కంటికి కునుకు కూడా లేదంట దేవునికి. 121వ కీర్తన 4-5 వచనాలు చదువుతారా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, చదువకలా కదా. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుని, అసలు కంటికి మీద కునుకు లేదు. అలాగున వారితో వారి ముందు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు, నడుచుకుంటూ వచ్చాడు. ఈ నడిచే క్రమంలో దేవుడు వారితో కూడా ఉన్నాడని రుజువుపరచాలి. మరి వారు తను ప్రత్యక్షపరచుకోవాలి, వారు నమ్మకం ఏర్పడాలి, దేవుడు మనతో కూడా ఉన్నాడు అని. ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో కూడా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మీతో కూడా ఉన్నవాడైనటువంటి దేవుడు మనతో కూడా ఉన్నవాడు. దేవుడు వారితో కూడా ఉండటం వల్ల వారి జీవితాల్లో అద్భుతాలు చూడగలిగారు. యెహోషువ జీవితంలో ఒక 3 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి సంగతి చూద్దాం. మొదటి సంగతి యెహోషువ జీవితంలో మొదటి సంగతి ఏంటంటే, యెహోషువ గ్రంథం రండి, 3వ అధ్యాయం 14వ వచనం. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును, నిబంధన మందసము మోయు యాజకులు, నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. అప్పుడు మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను వద్దనున్న అదామను పురము దగ్గర ఏకరాశిగా నిలిచిపోయెను. చూడండి, యోర్దాను ఏమైపోయిందంట? నిలిచిపోయింది. యాజకులు దేవుని మందసాన్ని పెట్టుకొని వెళ్తా ఉన్నారు. యోర్దాను దాటిపోవాలి. దేవుడు మనతో కూడా ఉంటే ఇలాంటి యోర్దానులు ఎన్నో దాటుతావు. ఇదిగో యోర్దాను అడ్డం వచ్చింది, అయ్యో యోర్దాను అడ్డం వచ్చింది, ఇప్పుడు ఎట్లా? మందసం పెట్టుకున్నారు, అవతల వైపుకి వెళ్ళాలి. కనాను స్వాధీనం చేసుకోవాలంటే, ఈ యొక్క నదికి యువతలో ఉన్నవాళ్ళు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే నదిని దాటి అవతలకు పోవాలి. చాలాసార్లు మన జీవితంలో యోర్దాన్ నదులు ఎదురవుతూ ఉంటాయి, ఎర్ర సముద్రాలు ఎదురవుతూ ఉంటాయి. నది ఇంకా చిన్నది, సముద్రం పెద్దది కదా. సముద్రమైన నదులైన ప్రభు మనతో కూడా ఉంటే సులువుగా దాటి. మొట్టమొదటిగా వారి జీవితంలో యోర్దాను ఎదురైంది. యోర్దాను సాదృశ్యంగా ఉంది? భ్రమణ అంటే భ్రమించే జీవితానికి సాదృశ్యంగా ఉంది కదా. అంటే భ్రమించటం, చెలించిపోయే జీవితం యోర్దాను. లోక ఆశలకు సాదృశ్యం యోర్దాను. కొన్నిసార్లు లాగుతూ ఉంటాయి లోకం వైపు.
మంచిగా ఉన్న హృదయాలలో సాతాను ఏం చేస్తాడంటే గురుగులు నాడుతాడు. పరిచర్యలు ఎదుగుతూ ఉంటే, ప్రార్థనకు వస్తూ ఉంటే సాతాను వచ్చి ఏం చేస్తుందో తెలుసా? గురుగు నాటిపోద్ది. ఏమి చిన్న చిన్న గురుగులు కలుపు మొక్కలు వేస్తాడు. బాగున్న మనసుల్లో ఏం చేస్తుంది? విత్తనాలు నాటి ఆ మనసుల్ని ఏం చేస్తుంది? చెడిపోయేటట్టు చేసేసింది. యోర్దాను వచ్చేసింది. ఇప్పుడు దాటిపోవాలి. యాజకులంట దేవుని మందసం మోస్తూ ఉన్నారంట. దేవుని మందసం ఉంటే ఏముంది అక్కడ? ఆశీర్వాదం ఉంది కదా. దేవుని మందసంలో ఏముంటాయి? 10 ఆజ్ఞల పలకలు. 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగురించిన చేతికర్ర, ఆ తర్వాత ఇశ్రాయేలు అరణ్యములో తిన్న మన్నా పాత్రలు. సినాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు, అరణ్యములో దేవదూతలు భుజించిన ఆహారం మన్నా, అహరోను చిగురించిన ఎండిపోయిన కర్ర చిగురించింది. ఇవన్నీ కూడా ఆ యొక్క మందసం ఆ పెట్టెలో ఉంటాయి. ఆ పెట్టె మీద ఎలాగ 2 కెరూబులు ఒకదాని ఎదుట ఎలాగ అభిముఖంగా ఉంటాయి. దాన్ని తాకటానికి ఎవరికి అధికారము లేదు. ఆ కెరూబుల మధ్యలోంచి దేవుని యొక్క స్వరం వినపడతా ఉంటుంది. దానికి ఇలాగూ పొడుగుటి కర్రలు ఉంటాయి. మరి యాజకులు మాత్రమే మొయ్యాలి, ఎవరు పడితే వాళ్ళు మొయ్యడానికి లేదు. యాజకులు మోస్తూ ఉన్నారు, ప్రయాణమైనారు, వెళ్తా ఉన్నారు. యువతల నుంచి మరి వెళ్తూ ఉంటే సడన్గా ఏమొచ్చేసిందంట? యోర్దాను. ఇప్పుడు ఏమైపోయింది? జనులందరూ ఏం చేస్తూ ఉన్నారు? మందసము యాజకులు ముందుకు వెళ్ళగా యోర్దాను దాటుడికై జనులు గుడారాల్లో నుంచి బయలుదేరారు. యాజకులు మోస్తూ ఉన్నారు. ఇలాగ ముందుకు వచ్చి ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అంచులు, కాళ్ళ యొక్క అంచులు చూడండి ఎక్కడి దాకా మునిగాయంటే నీటి అంచులు. యాజకుల యొక్క కాళ్ళు నీటి అడుగు మునగగానే పాదం మునిగిందంట. పాదము మునగగానే పైనుంచి పారేటువంటి యోర్దాను ఏమైపోయిందంట? ఏకరాశిగా నిలిచిపోయింది. యేసయ్య ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? యోర్దాను నదిలో. అవునా? నయమాను ఎక్కడ మునిగాడు? యోర్దాను నదిలో మునిగాడు. ఇశ్రాయేలులు వారి యొక్క 12 వంశావళికి గుర్తుగా 12 రాళ్ళు యోర్దాను నదిలో వారు బాతారు. యోర్దాను నదికి ఒక చరిత్ర ఉంది. దేవుడు మనకు తోడుగా ఉంటే ఇలాంటి పరిస్థితులన్నిటిని సులువుగా దాటుకుంటూ వెళ్తాం. రెండో అద్భుతం ఏంది వారి జీవితంలో చూద్దామా? రెండో అద్భుతం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. రెండో అద్భుతం. యెహోషువ జీవితంలో దేవుడు తోడుగా ఉన్న దానిని బట్టి తాను చేసిన రెండవ అద్భుతము. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం ఏమొస్తుంది? యెహోషువ 6వ అధ్యాయం అనగానే మనకు పెద్ద కట్టడము గుర్తు రావాలి. ఏంటిదంట కట్టడము? ఏంటిదా కట్టడం? ఎరికో పట్టణపు కోట గోడలు. ఊరు చుట్టూ పూర్వకాలంలో ఊరు చుట్టూ పెద్ద గోడలు కట్టేవాళ్ళు, శత్రువులు ఊర్లోకి రాకుండా. పెద్ద వాకిళ్ళు 2-3 పెట్టుకుంటారు వాళ్ళకు అనుకూలంగా. చుట్టూ పెద్ద రాతి కట్టడం ఉండేది శత్రువుల యొక్క భయం నుంచి. ఇప్పుడు వీళ్ళు దేవుడు చెప్పాడు దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ పట్టణాన్ని వీటన్నిటిని జయించుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? కనాను వెళ్ళాలంటే ఊరికనే టకీమని కూర్చుంటే కుదరదు. పరలోకం పోవాలంటే టకీమని పోయి కూర్చోవడానికి కుదరదు. ఇలాంటివన్నీ జయించుకుంటూ పోవాలి. ఇలాంటి శోధనలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి నిందలు, అవమానాలు, ఇరుకు ఇబ్బందులన్నీ జయించుకుంటా తట్టుకుంటా దేవుని కొరకు నిలబడుకుంటా ముందుకు సాక్కుంటూ పోవాలి. ఎరుకో వచ్చింది. ఎరుకో అనగా చేదు. చూడండి ఇప్పుడు ఏమైపోయింది? 6వ అధ్యాయం చదువుతారా? 20వ వచనంలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటకు చక్కగా పట్టణము ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడైండును గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. యెహోషువకు దేవుడు ఏం చేశాడంట? తోడుగా ఉన్నాడు. విశ్వాసమును బట్టి ఏమి చేయలే. ఒక గడపారలేదు,
ఒక సలకపారు లేదు, ఏడ తోవింది లేదు, ఏది లాగింది లేదు. విశ్వాసముతో ఈ కోట గోడ చుట్టూ ఇట్లా రౌండ్గా, మొదటి రోజు ఒక రౌండ్, రెండో రోజు 2 రౌండ్లు, మూడో రోజు 3 రౌండ్లు, 4 రోజు 4 రౌండ్లు, 5 రోజు 5 రౌండ్లు, 7 రోజు 7 రౌండ్. కోట కూడా అదంతటా అది ఏమైపోయిందంట, కూలిపోయింది. అదంతా అదే కూలిపోయింది. ఎవరు ఏమి కూడా చేయలే. యెహోషువకు తోడై ఉన్న. నిబ్రంగా ఉండు, ధైర్యంగా ఉండు, జడియకు భయపడకు. ఇలాంటివి అనేకం వస్తాయి, కానీ ఏది నిన్ను తాకలేదు, ఏది నిన్నేమి కూడా చేయలేదు. నీకు విరోధముగా రూపించిన ఆయుధము గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలకు ఎవడైతే ఎదురాడతాడో వాడు అసలు నిలబడలేడు. దేవుని బిడ్డల దెబ్బకు తట్టుకోలేడు. వాడు అనుకుంటాడు వీళ్ళేముందిలే అనుకుంటాడు. కానీ మనమేం లేదు, వాస్తవానికి మనదేం లేదు. కానీ మనలో ఉన్న దేవుడు, మన పక్షాన ఉన్న దేవుడు. చిన్నపిల్లలారా, భయపడుకుడి. ఇదిగో, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకం మనల్ని చూస్తుంది, కానీ మనలో ఉన్నవాడు ఎవరనేది వాడికి అర్థం కాదు. అందుకని రయ్యమని వచ్చి మనం తగలటాన్ని చూస్తాడు. మనం తగిలితే ఏమవుతాడో తెలుసా? పిండి అయిపోతాడు. యెషయాతో అంటాడు, నురిపెడు మానుగా నిన్ను, కక్కులు పెట్టిన నురిపెడు మానుగా నిన్ను నేను చేస్తా ఉన్నాను కదా. నురిపెడు మాను కక్కులతో ఉంటుంది. పెట్టినానికి రంపం కింద ఏమైపోద్ది? చెక్క ఏమైపోద్ది? రంపం కింద పెడితే పొట్టు అయిపోద్ది. ఇంకేమంటాడు తెలుసా? నిన్ను తాకినవాడు నా కనుగుడ్డును తాకినవాడు. ఊరుకుంటాడా దేవుడు? దేవుని బిడ్డలు జోలికొస్తే శత్రువు అనుకుంటుంది వీళ్ళేం చేస్తారు కదా. లోకం అనుకుంటుంది వీళ్ళేం చేస్తారు, ఏం దూత్తంటే భయపడతారు, వీళ్ళేం చేస్తారు అనుకో. మనతో కూడా వచ్చేవాడు మన దేవుడు. ఇది రెండో అద్భుతం. ఎరికో కోట గోడలు విశ్వాసమును బట్టి ఏమైపోయినాయి? కూలిపోయినాయి. కొన్నిసార్లు అలాగుంటాయి సమస్యలు, ఎత్తుగా ఉంటాయి. ఏందబ్బా ఇది ఎప్పుడు ఎక్కాలా నాయన, ఇది ఆడెక్కుతావరా దేవుడా, ఇది ఎక్కడానికి సాధ్యమయ్యేది కాదు, ఎంత ఎత్తుంది. లోపల ఉన్న వాళ్ళని ఎట్టబట్టుకుంటాం మనం, దీన్ని ఎట్ట స్వాధీనం చేసుకుంటాం, దీన్ని దాటితే కానీ ముందుకు పోవడానికి వీలు లేదు. చుట్టూ దేవుడు చెప్పాడు, నేనున్నా కదా, మీరు పదండి, ఏం చేయాలో చెప్పాడు దేవుడు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి. దేవా, నా ఎదుట ఏముందో తెలుసా? యోర్దాన్ ఉంది, నా ఎదుట ఎర్ర సముద్రం ఉంది, నా ఎదుట గాఢాంధకరమైన చీకటి ఉంది, గాఢాంధకరమైన లోయలు ఉన్నాయి, నా ఎదుట ముందుకు అడుగు వేయకుండా కోటగా నిలవబడినటువంటి ఎరుకో ఉంది, లోకం ఉంది. దీన్ని నేను దాటలేకపోతా ఉన్నా. ప్రభువా, నన్ను దాటించమని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? దాటించేవాడిగా ఉంటాడు. మూడో అద్భుతం ఏందో చెప్పనా? చూద్దామా? 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమాలేకీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసింది. సూర్యుడా, నువ్వు గిబియాలోను నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిల్చెను, చంద్రుడు ఆగెను. 15వ వచనం. అప్పుడు యెహోషువయు అతనితో కూడిన ఇశ్రాయేలులందరూ గిల్గాలులో ఉన్న పాలెమునకు తిరిగి వచ్చిరి. చూడండి 19వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు. చూడండి, యుద్ధానికి వెళ్ళారు. చాలాసార్లు మనం కూడా యుద్ధం చేయాలి. ఇది ఆత్మీయమైన యుద్ధం. ఎఫెసీయులకి 6వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఏం ధరించుకోవాలంట? యుద్ధ కవచాలు ఉన్నాయి అక్కడ. 6వ అధ్యాయం ఎఫెసీయుల్లో చేశాడు కదా. యుద్ధం యెహోవాదే. యుద్ధం జరుగుతూ ఉంది, ఏమి చీకటి పడతా ఉంది. యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు, చెబుతున్నాడు, సూర్యుడా ఆగిపో. అట్టన ఆగిపోయింది, కదల్లా. ఇంకా
సూర్యుడు అట్టనే కదల, సూర్యుడు తిరుగుతూ ఉంటాడు తెలుసు కదా. పొద్దు ఎప్పుడు పొడిసిద్ది, ఇటు పొడిసిద్ది, పొద్దు ఇటేనా, ఇటు పొడిసి తిరగబట్టే కదా. ఇటు నుంచి చిన్నగా నడుచుకుంటూ 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 పైకి వస్తాడు, నెత్తి మీదకి వస్తాడు. సాయంత్రానికి వచ్చేసరికి మళ్ళా అటు వెళ్ళిపోతాడు. ఈరోజు నువ్వు ఎటు పోవడానికి లేదు. ఎక్కడున్నావో చంద్రుడా నువ్వు కూడా కదలటానికి వీలు లేదు. సూర్యుడు చంద్రుడు ప్రకృతి అలాగనే స్తంభించిపోయింది, ఆగిపోయింది. యుద్ధం చేశారు, శత్రువులందరినీ సంహరించారు. శత్రువు అక్కడు కూడా మిగల్లా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్దెలదు. నీకు ఎదురొచ్చిన వాడు ఎవడు నీ ఎదుట నిలవలేడు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే. సంవత్సరం చివరి వరకు కూడా అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనతో కూడా వచ్చాడు. ఇలాంటివన్నిటిని దాటుతా వచ్చినాం. యోర్దాను పోయింది, యెరికో కోటలు పోయినాయి, శత్రువులు గుంపుగా వచ్చారు. కొన్నిసార్లు మన జీవితాలు వెళ్తూ ఉంటే కొంతమంది దొమ్మిగా వచ్చేవాళ్ళు అంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు రావచ్చు, బంధువులు రావచ్చు, స్నేహితులు రావచ్చు, ఇంట్లో వాళ్ళు రావచ్చు. మన మీదకి కొట్టడానికి, తిట్టడానికి దొమ్మిగా వస్తారు. అయితే దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవా. అందుకనే ఈ క్రిస్మస్ దినాల్లో ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఇక ముందు జీవితంలో కూడా ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో కృంగిపోయి బాధపడి ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నావేమో, ఈ విషయాన్ని గమనించు. నీవు ఒంటరిగా లేవు, దేవుడు నీతో కూడా ఉన్న. కొన్నిసార్లు శోధనలో, కష్టాలు, ఇరుకులో, ఇబ్బందులు, అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు అనుకుంటాం నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడు. మనుషుల వైపు చూస్తాం, కానీ మనతో ఉన్న దేవుని వైపు మాత్రం మనము చూడలేము. ఆయన అన్నాడు, నేను నీతో కూడా ఉన్నా. నీతో కూడా ఉండటం కాదు, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నా. నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, నిన్ను మోసి కని పెంచిన నీ తల్లి ఒకవేళ మర్చిపోద్దేమో, తల్లి అయినను మరచునేమో, నేను నిన్ను మరవను. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించు.